హల్లెలూయా. చద్దం హుషారుగా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుత్థనపు ఆరాధనకు కూడి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. సేవకులు ఇరిమియా గారికి, వారి కుటుంబానికి, అలాగనే శాంసన్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సంతోషం చేద్దాం. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాం. ఏ ఒక్కరి ఇంకా అనాలోచనతో ఉండకుండగా మనందరికీ వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును ప్రభు దయచేయునుగాక. ఆమేన్. బైబిల్ రిఫరెన్స్ అందించేవారు పోటీ అస్సలు పడకండి. ఒకళ్ళు అందిస్తే ఇంకొకరు సైలెంట్ అవ్వండి, ఇంకొకరు అందిస్తే ఇంకొకరు సైలెంట్ అవ్వండి. పోటీ చదవకండి. మీ చదివితే అలా మేము కన్ఫ్యూజ్ అవుతాం. హల్లెలూయా. ఎవరు చదివినా పర్లేదు, ఒకళ్ళు అందుకున్నారంటే ఇంకొకరు మౌనం అయిపోండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14-15 వాక్యాలు చదువుకున్నాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే దావీదు సమస్త ప్రవర్తన యందు ఎలా నడుచుకున్నాడంట? సుబుద్ధి కలిగి ప్రవర్తించుట ద్వారా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దావీదు మిగుల సుబుద్ధి కలిగి, మరి ఎక్కువగా మంచి బుద్ధి కలిగి అతడు ప్రవర్తించి చూసినప్పుడు అంట సౌలు దావీదును చూడగా అతనికి భయము కలిగెను. అదే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వాక్యం చదువుకుందాం. 18వ అధ్యాయం 30వ వాక్యం. యుద్ధమునకు బయలుదేరుచుండగా బయలుదేరినప్పుడెల్లను దావీదు బహువివేకము కలిగి ప్రవర్తించుచు రాగా అందరికంటే సౌలు సేవకులందరికంటే బహు ప్రసిద్ధికెక్కెను. ఎవరి పేరు? దావీదు పేరు సౌలు సేవకులందరికంటే ఈ దావీదు పేరంట బహు ప్రసిద్ధికెక్కెను. గల కారణం దావీదు వివేకము కలిగి, సుబుద్ధి కలిగి, మిగుల సుబుద్ధి కలిగి, వివేకము కలిగి ఎప్పుడైతే ప్రవర్తించాడో, ఎలా నడుచుకున్నాడో, వివేకము కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడల్లా ఒకటి, దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు. మిగుల సుబుద్ధి కలిగి ఎప్పుడైతే దావీదు నడిపించబడ్డాడో సౌలు దావీదును చూడగా అతనికి భయము కలిగింది. ఇతడు దావీదు వివేకము కలిగి ప్రవర్తించినప్పుడు అంట సౌలు సేవకులందరి ఎదుట ఇతడు బహు ప్రసిద్ధికి ఎక్కాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు సమస్త ప్రవర్తన యందు, ఒకటి కాదు రెండు కాదండి, సమస్త ప్రవర్తన యందు అతడు ఎలా నడిపించబడ్డాడయ్యా అంటే సుబుద్ధి కలిగి నడిపించబడ్డాడు. యుద్ధం ఏదైనా చేయాలన్నా, యుద్ధానికి వెళ్ళాలన్నా ప్రతీది కూడా దేవుని యొద్ద విచారణ చేసేటువంటి వాడు. మంచి బుద్ధి కలిగి ప్రవర్తించినందున దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు. మరి కిందంటాడు, దావీదు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించడం ద్వారా సౌలు
దావీదును చూసినప్పుడల్లా సౌలుకి భయం కలిగింది. మూడోది ఇక్కడ రాయబడిన మాట, ఈ దావీదు అంట వివేకము కలిగి ప్రవర్తించినందున సౌలు సేవకులందరి ఎదుట ఇతడు బహు ప్రసిద్ధికి ఎక్కాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదు ఎవరు? ఇంతకీ దావీదు ఎవరయ్యా అంటే, ఈ దావీదు గొర్రెలను కాచుకునేవాడు, గొర్రెలు మేపేటువంటి వాడు ఈ దావీదు. ఈ సౌలు ఎవరయ్యా అంటే దేశాన్ని పరిపాలించే రాజు. ఈ గొర్రెలు కాచుకున్నటువంటి ఈ దావీదును చూసినప్పుడు దేశాన్ని పరిపాలించే రాజుకి భయం కలిగింది. గల కారణం ఏంటి అంటే, ఇతడు సమస్త ప్రవర్తన యందు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించినందున ఈ దేవుడు ఒకటి తోడై ఉన్నాడు. రెండవదిగా సౌలు అతను చూసినప్పుడల్లా భయం కలిగింది. అతడు సేవకులందరి ఎదుట బహు ప్రసిద్ధికి ఎక్కాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్న ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, మన కుటుంబాలు కానివ్వండి, మనకు కానీ మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన మనకు తోడై ఉండాలంటే, జనములు మనం చూసినప్పుడు వరకు ఒక భయం కలగాలంటే, శత్రువుకు నేను చూసినప్పుడు ఒక భయం కలగాలంటే, నీవు బహు ప్రసిద్ధుడిగా చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే, నువ్వు హెచ్చించబడాలి, దీవించబడాలంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, దావీదుకు దేవుడు తోడై ఉండడానికి, సౌలు అతను చూసి భయపడడానికి, దావీదు బహు ప్రసిద్ధుడిగా చెందడానికి ఒకే ఒకటి కారణం ఏంటయ్యా అంటే, అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. మిగుల సుబుద్ధి కలిగి ఏమండి వివేకముతో ప్రవర్తించినందున ఈ మూడు విషయాలు, ఈ మూడు కార్యాలు అతని జీవితంలో ప్రభు చేసి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి నడిపించబడుతున్న మనము సమస్త ప్రవర్తన యందు, సమస్త విషయాలలో మనం ఎలా ప్రవర్తించాలి? సామెతల గ్రంథం ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ ప్రవర్తన యందు మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచి మన ప్రవర్తనను ఆయనకు ఏం చేయాలంటే, అక్కడ 3వ అధ్యాయంలో ఉంటుంది, నీ సమస్త ప్రవర్తన యందు ఆయనకు చదవమ్మా. అమ్మా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది అని నువ్వు నడిపించబడితే కాదు. రాయబడిన మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన ప్రవర్తన ఎవరికి? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. సమస్త విషయాల్లో మనం కూడా దావీదుకు దేవుడు తోడై ఉండడం గల కారణం ఏంటి అంటే, అతను సమస్త విషయంలో ఎలా ప్రవర్తించాడంటే సుబుద్ధి కలిగి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ 3 విషయాలు, ఒకటి దేవుడు మనకు తోడై ఉండాలంటే, రెండవదిగా శత్రులు జనములు నీ చూసి భయపడాలంటే, నీ బహుప్రసిద్ధుడుగా నీ ప్రాంతంలో, నీ ఊర్లో, నీ ఉద్యోగంలో, నీ ఉంటున్నటువంటి ఎక్కడనే సరే ఒక ఘనుడుగా ప్రసిద్ధుడు చెందాలంటే నువ్వు సమస్త విషయాల్లో ఎలా ప్రవర్తించాలి అంటే సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, వివేకముగా ప్రవర్తించాలి. ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఈ బుద్ధి ఎక్కడ సంపాదించుకోవాలి? ఏదైనా మార్కెట్లో దొరుకుతుంది ఈ బుద్ధి? ఏమండి, ఆ బుద్ధి మనం సంపాదించి నడిపించబడాలంటే ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఏదైనా కోర్స్ చేయాలి దీనికి సపరేట్గా? ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది ఈ బుద్ధి మనం ఎలా అనుగ్రహించబడుతుంది అంటే, చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ బుద్ధి ఎక్కడ సంపాదించాలి, ఎలా కలుగుతుందయ్యా అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ సంపాదించాలి, ఎలా కలుగుతుంది ఈ బుద్ధి అయ్యా అంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును ఎవరిని పోలి ఉంటాడంట? బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, కొట్టెను, దాని పునాదులు, ఆ వ్యక్తి, ఆ కుటుంబము బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, ఎన్ని వచ్చినా కానీ ఆ ఇల్లు నిలబడిందంట. గల కారణం ఏంటయ్యా అంటే ఆరు ఎలా నడిపించబడ్డ, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బుద్ధిమంతుని పోలి ఉంటాడు. అతడు ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు అంటే బండ మీద ఉన్నందున, బండనగా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. ఏ కుటుంబము, ఏ వ్యక్తి బండ మీద నిలిచి ఉంటారో, బండ మీద ఏ ఒక్క కుటుంబం కట్టబడి ఉంటుందో ఆ కుటుంబస్తులు కానీ వారి వ్యక్తిగత జీవితాలు కానీ వానలే వచ్చినా, వరదలే వచ్చినా, ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా అది పడిపోదు, అది తొలగిపోదు. గల కారణం ఏంటంటే ఆ ఇల్లు ఎక్కడ కట్టబడి ఉంది అంటే బండ మీద కట్టబడింది. ఆయన మాటలు విని వాటి చొప్పున చేయి వారందరూ ఎవరయ్యా అంటే బుద్ధిమంతులు. ఈ దినాన్ని దేవుడు మనకు తోడై ఉండాలి. శత్రువులు, జనం మనం చూసినప్పుడు భయం కలగాలి. ఏమంటే మన బహుపరిస్థితులుగా చెందాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా నడిపించబడాలంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఈ బుద్ధి మనకు ఎలా కలుగుతుందయ్యా అంటే ఆయన మాట వినడం మాత్రం కాదంటే అక్కడ రాయబడిన మాట విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు. కొందరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. చాలా శ్రద్ధగా వింటారు కానీ దాన్ని గ్రహించరు, దాన్ని పాటించరు. కానీ ఇక్కడ రాయబడిన మాట అంటే మన బుద్ధిమంతులుగా మార్చబడాలంటే బుద్ధి మనకు ఎలా కలుగుతుందయ్యా అంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు. వాడు బుద్ధిమంతుడు. వాడు ఎలా కట్టబడుతుంది, ఆ ఇల్లు ఎలా కట్టబడుతుందంటే బండ మీద ఆ యొక్క ఇల్లు కట్టబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలు మనం వినేవారిగా ఉండాలి. విన్న మాత్రం కాదు, గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలి. విత్తనము, మనకు ఉపమానం దేవుడు చెప్పాడు కదా, విత్తనము దేవుని వాక్యం, పడిన స్థలము హృదయము. మనకు చక్కటి ఉపమానం ప్రభు చెప్పాడు వాక్యం గురించి. కొందరు దాన్ని వింటారంట, వినినప్పుడు ఎంతో సంతోషంగా అంగీకరిస్తారు కానీ వారు ఇంకా రక్షించబడకుండా, ఇంకా ఎదగనివ్వకుండా సాతాను కూడా వచ్చి వారి హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులుగా మనం మార్చబడాలంటే ఆ బుద్ధి ఎలా సంపాదించాలి, ఎక్కడుతున్నాయి అంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడును బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. ఇంకా కింద మనం చదువుకుంటూ వస్తే ఈ మా మాటలు విని వాటి చొప్పున చెయ్యువాడు చెయ్యనివాడు రెండున్నారు. చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని పోలి ఉంటారు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కూలిపడెను. చాలండి. ఇక రెండు కుటుంబాలు మనకు కనబడుతున్నాడు. ఒకటి బండ మీద కట్టబడిన కుటుంబము, రెండవదిగా ఇసుక మీద. ఒకరేమో బుద్ధిమంతులు, రెండవదిగా బుద్ధిహీనులు. బుద్ధిమంతుల కుటుంబము నిలిచి ఉంది. వారు ఎక్కడ కట్టుకున్నారు ఇల్లు అంటే బండ మీద. ఇంకొకరు కూడా సేమ్ బిల్డింగ్ కట్టుకున్నారు కానీ వారు ఎక్కడ కట్టుకున్నారు? ఇసుక మీద కట్టుకున్నారు. వారు మాట విన్నారు కానీ వాటి చొప్పున చెయ్యలేదు. చేసిన వారేమో బుద్ధిమంతులు, చెయ్యని వారు బుద్ధిహీనులు. మాట విని దాని ప్రకారం చేసిన వారు ఎక్కడ కట్టుకున్నారయ్యా అంటే బండ మీద కట్టుకున్నారు, వీరు ఇసుక మీద కట్టుకున్నారు. ఇద్దరికి ఒకే గాలి, ఒకే వరద. ఏమంటే గాలి, ఒకే గాలి విసిరింది. ఇది ఇద్దరింటి మీద అదే గాలి, అదే వాన, అదే తుఫాను వచ్చినప్పుడు కూడా ఏ ఇల్లు నిలిచి ఉంది, ఏ ఇల్లు పడిపోయింది అని గమనిస్తే బండ మీద కట్టబడిన ఇల్లు నిలిచింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు
గాలికి అది కొట్టిపోయింది. గల కారణం ఏంటంటే బుద్ధిహీనులుగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటను వినేవారిగా మనం ఉండాలి. సమస్త విషయంలో మనం సుబుద్ధి కలిగి ప్రవర్తించాలంటే ఆయన మాటను వినాలి. వినడం మాత్రం కాదు, కానీ దాని ప్రకారంగా వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బుద్ధిమంతుని పోలి ఉంటారు. మనం అనేకమైన వాక్యాలు వింటూ ఉన్నాం. ప్రతి ఆదివారం నియమించే ప్రతి కూడికల్లో దేవుని మాటలు వింటూ ఉంటున్నాం, కానీ వాటి చొప్పున చేయలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాం, నడిపించబడలేకపోతున్నాం. దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు. ఓ చెవు వినడానికి, ఇంకో చెవు విడిచిపెట్టడానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటను వినాలి, ఆయన వాక్యమును వినాలి. ఆయన వాక్యము భూమి ఆకాశం గతించిపోతేమో కానీ ఆయన మాటలు గతింపవు. ఆయన మాటలు శ్రేష్టమైనవి. అందుకే ద్వితీయోపదేశ కాండం అంటాడు, నీవు నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడలా, నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు. చదవమ్మా. సమస్త జనముల కంటే హెచ్చించును వినిన ఎడల ఈ దీవెనలన్నీ ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. ఇంకా చాలా విషయాలు అవన్నీ చదువుకుంటూ పోతే 14వ వచనం వరకు అక్కడ దీవెనన్నీ రాయబడ్డాయి. నీవు నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చించేదను అని చెప్పి కింద 3వ వాక్యం చదవమా. ఆ 3వ వాక్యం ఒక్కటి చదువు. 2వ వాక్యం నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఆ 14వ వచనం వరకు అనేకమైన దీవెనలు ఉన్నాయి కదా. నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవింపబడుతూ, వెలుపల దీవింపబడుతూ, నీ పిండి పిసికి తొట్టియు దీవింపబడతాయి అని, నీ కొట్లలో దీవించబడుతుందని, నీవు అనేకుల జన్మకు అప్పిస్తావు కానీ అప్పు చేయవని, నీవు అనేకులు ఎదుట తలగా ఉంటావు కానీ తోకగా. ఇవన్నీ ఆశీర్వాదాలు ఎప్పుడు ప్రాప్తిస్తాయి, ఎప్పుడు మన జీవితాల్లో కలుగుతాయి, ఎప్పుడు నెరవేర్చబడతాయి? ఇవన్నీ ఆశీర్వాదాలు. అంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, ఈ దీవెలన్నీ నీ మీదికి వచ్చి ఎప్పుడయ్యా అంటే ఆయన మాటను వినినప్పుడు. ఆయన మాట వినేవారిగా ఉండాలి. విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బుద్ధిమంతుని పోలి ఉంటాడు. మన సమస్త విషయంలో దావీదు వలె సమస్త విషయంలో మనము సుబుద్ధి కలిగి ప్రవర్తించాలంటే ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఆయన మాట విని వాటి చొప్పున చేసినట్లయితే మన బుద్ధిమంతుని పోలి ఉంటాము. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలకు రాయబడిన మాట, ఈ దీవెలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఎప్పుడు అంటే ఆయన మాట విన్నప్పుడు. కానీ దేవుని మాట మనము అశ్రద్ధ చేయకూడదు. ఆయన అంటాడు, సేవకుని మాటను నేను రూఢిపరుస్తాను. సేవకు నోట నుంచి ప్రతి మాట అది జీవము కలిదని నువ్వు గ్రహించాలి. ఆ మాట నువ్వు ఎలా స్వీకరించాలంటే, ఆ మాట నువ్వు ఎలా తీసుకోవాలంటే, ఇది నా కొరకు, ఇది వింటే, దీన్ని చేస్తే అది నాకు దీవెన, అది నాకు ఆశీర్వాదం అని ఓ సంతోషంగా దాన్ని స్వీకరించాలి. ముందుగా మాట, మంచి నేల పడిన విత్తనం అంట అది ఫలించి పరిపక్వమై, అది ఎలా చదవండి. అది లూకాసు వార్త 18వ అధ్యాయం ఉంటుంది. అదే ఉపమానం చెప్పాడు, విత్తనం నిమిత్తం ఉపమానం చెప్పి, ఒకటేమో ఫలించండి. చాలండి, చెప్పేసి 30 దంతలు 60 దంతలు 100 దంతలు అది ఫలించింది. ఎప్పుడైనా మంచి నేల పడిన విత్తనము అది ఫలించి పరిపక్వము చెందినట్లుగా మనం కూడా వాక్యం వింటున్నప్పుడు ఎంతో ఆసక్తిగా దాన్ని స్వీకరించే వారమే ఉండాలి, దాన్ని అవలంబించే వారిగా ఉండాలి. ఈ మా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ దీవెలన్నీ మనకు ప్రాప్తిస్తాయి. అక్కడ కింద 15వ వాక్యం చదవమా. ద్వితీయోపదేశ కాండము
28వ అధ్యాయం 15వ వాక్యం అన్న చదువు. 28వ అధ్యాయం 15వ వాక్యం. ఏం డల్ అయిపోయింది? నేను పోటీ పడ్డారు కదా, చదవండి. ఆజ్ఞలను కట్టడలను నడుచుకొనవలనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. అక్కడ 2వ వాక్యం ఏముంది? నీ దేవుడని యెహోవా మాటను వినిన ఎడల ఈ దీవెనన్నీ వచ్చి నీ మీద ప్రాప్తిస్తాయి. ఒకవేళ వినకపోతే, వినని ఎడల ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి సంభవిస్తాయి. వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపం. కనుక ప్రభు సన్నిధికి వస్తున్నాం, యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్ అన్నట్టుగా ఉండకుండా వస్తున్న దేవుని సన్నిధికి వస్తున్నాం. మనము ఆయన మాట విని వాటి చొప్పున చేయాలి. దశలోని సంఘస్థులు కంటే బెరే సంఘస్థులంట గనులుగా, బెరే సంఘస్థులు గనులుగా మార్చగల కారణం ఏంటంటే వారు వాక్యం విని అక్కడితో విడిచిపెట్టలేదు. వారు ఏం చేస్తాడు? దినదినము దాన్ని పరిశీలన చేస్తున్నారు. అబ్బాయి రోజు అయిపోయింది, ఆదివారం అయ్యగారు చెప్పారు అయిపోయింది అని చెప్పి మూసుకోలేదు. ఇంకా బయలు మూసి మళ్ళీ వచ్చే ఆదివారం తెరవలేదు. వారు దినదినం చేస్తున్నారంటే పరిశీలన చేస్తున్నారు, పరీక్షిస్తున్నారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న మనము వాటి చొప్పున చేసినట్లయితే బుద్ధిమంతుని పోలి ఉంటాము. ఆయన మాట వినాలి. విన్నట్లయితే బుద్ధి మనకు అనుగ్రహించబడుతుంది. దావీదుకి దేవుడు తోడై ఉండడం గల కారణం ఏంటి అంటే, దావీదు చూసినప్పుడు శత్రువులు జనులు అతను చూసినప్పుడు భయం కలగడం గల కారణం ఏంటంటే, దావీదు సౌలు సేవకులందరి ఎదుట బహుప్రసిద్ధుడిగా ఆశీర్వదించడానికి గనుడుగా ఎంచబడడం గల కారణం ఏంటంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. మనము కూడా ఆ సుబుద్ధి కలిగి ప్రవర్తించాలంటే మనకు బుద్ధి కావాలి. ఎక్కడ వస్తుంది బుద్ధి అంటే, ఆయన మాటను విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బుద్ధిమంతుని పోలి ఉంటాడు. కనుక దేవుని మాటను వినేవారిగా ఉండాలి. పెడచెవి పెట్టకూడదు, తృణీకరించకూడదు దేవుని వాక్యాన్ని. సామెతలో చక్కని మాట ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. అదే మూఢురాలైతే ఉన్న ఇల్లు కాస్త ఊడబెరుక్కుంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు చక్కగా ఇంటిని కట్టుకుంటూ ఉంటుంది. అదే మూఢురాలు ఏం చేస్తుందంటే ఉన్న ఇల్లు కాస్త ఏం చేస్తుంది? బెరుక్కుంటుంది. అలా ఉండకూడదు. మన ఇల్లు కట్టేవారిగా ఉండాలి. మనం మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎలా అంటే జ్ఞానం చేత కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆయన మాట శ్రేష్టమైన మాట. అందుకే ఈ కీర్తనలు అంటాడు, అయ్యో నా ప్రజలు ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. నా ప్రజలు వినలేకపోతున్నారు, ఆయన మాటలు విన్నట్లయితే ఎంత మేలు. ఆయన మాటలు వింటే అంట కింద రాయబడింది, మంచి గోధుమలతో, శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను, కొండ తేనెతో నేను తృప్తిపరుస్తాను. హల్లెలూయా. ఆయన మాటలు వినాలి. జీవం గల దేవుని మాటలు వినాలి. వినడం మాత్రం కాదు కానీ వాటి చొప్పున చేయాలి. ప్రాక్టికల్గా చేస్తూ ఉండాలి. మనం అలా చేసినట్లయితే బుద్ధిమంతుని పోలి ఉంటాము. కొందరంటే వింటున్నారు కానీ ఆయన మాట విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడును బుద్ధిహీను పోలి ఉంటారు, బుద్ధిహీనులుగా ఉంటారు. 2 తలంపులు కలిగి ఉంటారు. ఏదో చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం ముసుగులు ఉంటారు కానీ అది సరైన భక్తి కాదు. భక్తి చేస్తున్నాం అనుకుంటారు కానీ ఆయన శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటున్నారు. అంటే 2 పడవల మీద కాలు వేసే భక్తి వారు చేస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి చొప్పున చేయని ప్రతి వాడు బుద్ధిహీనుని పోలి ఉంటారు. వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వాన కూసిరి గాలి కొట్టినప్పుడు అంటే ఆ ఇల్లు కూలిపోతుంది. గల కారణం ఏంటంటే వారు బుద్ధిహీనులు. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నారు. బుద్ధిమంతులైతే క్రీస్తు అనే బండ మీద వారు కట్టుకున్నందున వారి ఇల్లు స్థిరపరచబడింది, ఆ కుటుంబం స్థిరపరచబడింది. హల్లెలూయా. బైబిల్లో మనందరం తెలిసి ఒక చరిత్ర, ఒక ఉపమానం ఉంది. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నిత్య జీవము పొందాలంటే నేనేం చేయాలి? నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నీవేం చేయాలి? డైరెక్ట్ అక్కడ రాలేదు ఆయన. కొన్ని ఆజ్ఞలు పాటించాలి.
నిత్య జీవం అనగా నిత్యము దేవునితో జీవించడము, సదాకాలం యుగయుగాలు యేసుతో జీవించడం. ఇప్పుడు ఆ యవనస్తుడికి ఉంది ఆలోచన, అతనికి ఉన్నటువంటి ఉద్దేశం చాలా మంచిది. ఏంటిది? నిత్య జీవం పొందాలని నేను ఏం చేయాలి? అతను ఏదో లోక సంబంధమైన ఆశలు, ఏమండి బండి, ఉద్యోగము, ఇల్లు అవి కోరుకోలేదు ఆ యవనస్తుడు. ఆ యవనస్తుడు కోరుకున్నది ఏంటయ్యా అంటే నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అన్నప్పుడు ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటిది? నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, ప్రేమించాలి. ఇవన్నీ ఆజ్ఞలన్నీ చెప్తుంటుండగా ఆ యవనస్తుడు నవ్వుకుని ఏమంటాడు తెలుసా? అయ్యా ఇవన్నీ నేను ఎప్పటి నుంచి? బై బర్త్ బాల్యము నుండి ఇవన్నీ ఉన్నాయి నాకు అలవాట్లు. ఏంటి అలవాట్లు? నరహత్య చేయలేదు ఇంతవరకు, అబద్ధ సాక్షి పలకలేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళు ప్రేమించే స్వభావం, ఇవన్నీ నాకున్నాయ్యా. బాల్యం నుండి నేను చేసుకుంటూ వచ్చాను ఇవన్నీ. అప్పుడు ఆయన అంటాడు, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక నీ ఆస్తంతయు అమ్మి మా బీదలకి ఇవ్వు, అప్పుడు నన్ను వచ్చి వెంబడించంటే అతనికి ఉన్న ఆశ మంచిదే. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? పూర్తి చదవాలి. ఏమైపోయాడు అతడు? ఎప్పుడైతే ఆ మాటలు అన్నాడో, నీ ఆస్తంతయు అమ్మి నన్ను వెంబడించు, బీదలకి ఇచ్చి నన్ను వెంబడించానగానే అప్పుడు ఆయన ఈ మాటలు విని వ్యసనపడుచు. అతను కూడా ఆశ మంచిదే. ఏంటి ఆశ అంటే నిత్య జీవం పొందాలని నేను ఏం చేయాలయ్యా? ఆశ అయితే మంచిది ఉంది. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పాడు వాటిని, ఈ మాట విన్న వెంటనే అతడు ఏమైపోయాడు? అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఈ మాటకు వ్యసనపడ్డాడంట. ఇది చాలామంది దేవుని సన్నిధికి వస్తూ చక్కగా ఆత్మలో ఆనందిస్తూ చక్కగా దేవుని మాటలు వింటారు. కానీ కొన్నిసార్లు గద్దింపు మాటలు, కొన్నిసార్లు హెచ్చరిక మాటలు రాగానే విశ్వాసాన్ని కొంతమంది ఏమైపోతున్నారు? వ్యసనపడిపోతున్నారు. యేసు ప్రభువారిని కూడా చాలామంది వెంబడిస్తూ ఉన్నారు. శిష్యులతో పాటు అనేక మంది ప్రజలు, మీలాంటి భక్తులందరూ యేసుని వెంబడిస్తున్నారు. ఎక్కడ కూడికలు పెడితే అక్కడ వెళ్తున్నారు. యేసు ప్రభువారి ద్వారా అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు పొందుకున్నారు. ఆయన పంచిన 5 రొట్టెలు 2 చేపలు కడుపార తిన్నారు. ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని పొందుకున్నారు. అయితే ఒకరోజు దేవుడు అంటాడు, ఏమనంటాడు? నిత్య జీవం పొందాలంటే ఎవడు నా శరీరమును నా రక్తమును త్రాగునో వాడు నిత్య జీవం పొందుతాడు అనగానే వీరు ఏమైపోయారు? అప్పుడు దేవుని వెంబడించిన వారు, యేసు ఎక్కడ కూడిక పెడితే అక్కడ వెళ్ళినటువంటి వారు, ఏమంటే తమ పనులన్నీ పక్కన పెట్టి దేవుని వెంబడించి దేవుని ద్వారా అద్భుతాలు, సూచక్రియలు పొందుకున్నటువంటి వారు, ఎక్కడ కూడిక పెట్టిన వాక్యం ఎంత లేట్ అయినా 3 రోజులైనా కూర్చున్నటువంటి దేవుని వెంబడించిన వారు, దేవుని సేవించిన వారు, ఎప్పుడైతే నా శరీరము తిని నా రక్తము త్రాగువారే నిత్య జీవం పొందుకుంటారు అనగానే వారందరూ ఏమైపోయారు అంటే, అప్పటి వరకు వెంబడించిన వారందరూ ఆయన శరీరం తినడమైంది, ఇది కఠినమైన ఆ మాట చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వాక్యం. 6వ అధ్యాయం 60వ వాక్యం. ఆయన శిష్యులు 6వ అధ్యాయం 60వ వాక్యం. అదేనా? 6:60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకోండి. ఇది కఠినమైన మాట అయ్యా. అన్ని రోజులు వెంబడించారు, రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, దేవుని ద్వారా అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు పొందారు. ఎప్పుడైతే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని చెప్పగానే వీరు అంటారు. ఆయన ఈ మాట వినగానే ఇది కఠినమైన మాట, ఎవడు వింటాడు ఈ బోధ? ఎవరు వింటారు ఈ హెచ్చరికలు? మాకు కావాల్సినంత ఏంటయ్యా అంటే తీయని మాటలు మాకు కావాలి, ఆశీర్వాద వచనాలే మాకు కావాలి. ఎంతసేపు నువ్వు దీవించబడదు, నీ కుటుంబాలు దీవించబడదు, ఇల్లు మీద ఇల్లు కడతారు, కారు మీద కార్లు కొంటారు, బండ్ల మీద బండ్లు కొంటారు, ఇవన్నీ చెప్తుంటే అబ్బా ఏం సేవకులండి. అలాంటి బోధ చేసేది ఈ ప్లేస్ సరిపోదండి. నిజంగా
సరిపోతుందా? తీయని మాటలు బోధిస్తే ప్లేస్ సరిపోతుందా? మొత్తం అందరూ ముప్పాలగా మొత్తం చుట్టుపక్కల వారందరూ కూడా ఈ పక్కన ఉంటుంది ఏంటి పైడిపాడ అదేనా, అక్కడి నుంచి కూడా వచ్చి కూర్చుంటారు. అంటే ఇలాంటి ఆశీర్వాదాలు మాటలు చెప్తే మరి ఇక్కడంతా ఈ ఉపదేశం, ఇక్కడంతా ఉపదేశం ఎలా ఉంటుంది? ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. సరైన ఉపదేశం బోధించబడుతుంది. కానీ చాలామందికి ఎలా ఉంటుందయ్యా అంటే వ్యసన పడతారు. ఇది కఠినమైన బోధ, కఠినమైన మాటలు ఎవరు వినగలుగుతారు అని చెప్పి ఎవరు దాన్ని వెళ్ళిపోయారు. ఆ నాటి నుంచి అంట మరలా దేవుని ఎవరు వెంబడించలేదు. అప్పుడు యేసుప్రభువు వారు తిరిగి తన శిష్యులతో అంటాడు, 67వ వాక్యం చదవడమ్మా అమ్మా, మీ నోట్లో కొనుక్కోండి, మంచిగా చదవండి. 67వ వాక్యం. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? సీమోను పేతురు, ఎవని యొద్దకు మేము వెళుతాము? నీవే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. నీవే నిత్య జీవము గలవాడవు. నీ మాటలు విడిచి నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళుతామయ్యా? ఒక రొట్టె వలన మాత్రం కాదు, ఆ నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా అని పేతురు చక్కని మాట్లాడాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి పెంతెకోస్తు మినిస్ట్రీ నడిపించబడుతున్న మీరు ఆయన మాటలు విని వాటి చొప్పున చేయనట్లయితే, సుబుద్ధి కలిగి ప్రవర్తించినట్లయితే ఆయన మనకు తోడై ఉంటాడు. తోడై ఉండడం మాత్రం కాదు, కానీ శత్రువులు జనం చూసే మనకి భయపడతారు. బహు ప్రసిద్ధుడిగా మనం ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. కనుక ప్రతి మాట మనం ఆసక్తిగా తీసుకోవాలి, ఆసక్తిగా దాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించి దాని ప్రకారంగా నడుచుకుందాము గాక. కొన్నిసార్లు మనకు మన మనసు నొచ్చొచ్చు, కానీ మనం ప్రార్థన ఏమని చేసుకుంటాం? ప్రభువా ఇది నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. మన ఇంట్లో బయలుదేరేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకుంటాం? నీ దాసుని నిలబడి ప్రభు మాతో మాట్లాడండి అయ్యా అంటారు. నిజంగా ప్రభు నిన్ను ప్రేమించి నీ ప్రార్థన అలికించి సేవకుని ద్వారా ఒక్క మాటన మనతో తగిలినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సంతోషంగా అబ్బా ప్రభు నాతో మాట్లాడని చెప్పాలి. హల్లెలూయా. అంతేగాని మన వ్యసనపడి ఇది కఠినమైన మాట, ఇది ఎవరు సహిస్తాడని చెప్పి నీ దాన్ని వెళ్ళిపోకూడదు. ఆయన మాటలు విన్నట్లయితే వాటి చొప్పున చేసినట్లయితే బుద్ధిమంతులు మనం పోలి ఉంటాము. మన ఇల్లు బండ మీద కట్టబడుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం తొలగిపోకుండా అలాగ స్థిరపరచబడుతుము గాక. హల్లెలూయా. ఆయన మాట వినాలండి, ఆయన మాట వినాలి. సేవకుని మాట వినేవారిగా మనం ఉండాలి. సమూయేలు ఇలాగనే సౌలుతో అంటాడు, నీవు గిల్గాలునకు వెళ్ళి దహన బలులను సమాధాన బలులను మనం అర్పించాలి. అయితే నాకంటే ముందుగా గిల్గాలునకు వెళ్ళు, నేను 7 దినం తర్వాత నేను వస్తానయ్యా, నేను వచ్చి నేను అర్పిస్తానని చెప్పాడు. నాకంటే ముందు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. మొత్తం మీద సౌలు ఆ గిల్గాలు ప్రాంతం చేరుకున్నాడు. సమూయేలు చెప్పిన రీతిగానే 7 రోజులు గడిచిపోయిన తర్వాత ఈ సమూయేలు రావడం కొద్దిగా ఆలస్యం అవడంతో, అక్కడున్న ప్రజలు చెదిరిపోవడంతో వెంటనే సౌలు ఏం చేశాడండి, తానంతట తాను సాహసించి దహన బలులను అర్పించడం ముందుకు వచ్చాడు. ఎప్పుడైతే దహన బలు అర్పించాడో వెంటనే ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. సౌలా, నువ్వు చేసిన పని ఏమిటి? నీ దేవుడని యెహోవా మాటను, నీ దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేక పని చేస్తావు. నీ రాజ్యము నిలవదు. నీ దేవుడేమో ఒక ఉద్దేశం కలిగి ఉన్న నీ మీద. ఏంటి ఆ ఉద్దేశం అంటే నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. కానీ నువ్వు అవివేక పనిచేసి ఆయన ఆజ్ఞను వినక ఆయన ఆజ్ఞకు అవిధేయత చూపినందున ఇప్పుడు నీ రాజ్యము నిలవదు. అసలు ఎవరు చెప్పారు ఈ మాట సౌలుతోటి? సమూయేలు ప్రవక్త సౌలుతో అన్నాడు 7 దినాలు ఎంత నేను వస్తానని. కానీ అక్కడ ఏమని ప్రస్తావిస్తున్నాడు? అక్కడ ఏమంటాడు సమూయేలు అంటే, నీ దేవుడిని యెహోవా ఇచ్చిన ఆజ్ఞను గైకొనక. అసలు ఎవరిచ్చారు ఆజ్ఞ? సమూయేలు ఇచ్చాడు సౌలుతోటి. చెప్పింది ఎవరు? సమూయేలు సౌలుతో అన్నాడు. కానీ ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడంటే, నీ దేవుడిని యెహోవా ఇచ్చిన ఆజ్ఞను. అంటే సమూయేలు చెప్పిన మాట అది దేవుని మాట. దేవుని మాటగా అంగీకరించాలి. నీ రాజ్యాన్ని నిలపాలని, స్థిరపరచాలని ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడయ్యా. కానీ నువ్వు అవివేక పనిచేస్తావు, నీ అంతటి నువ్వు సాహసించినందున ఇప్పుడు నీ రాజ్యము నిలవదు.
ఆయన బహు ప్రసిద్ధిగా చేయాలని, నేను ఘనపరచాలని, నీ రాజ్యాన్ని స్థిరపరచాలని కోరుకున్నాడు. కానీ నువ్వు చేతులారా చేసుకున్నావు, అవివేక పని చేస్తావు. దావీదంట వివేకముగా ప్రవర్తించినందున సౌలు సేవకులందరి ఎదుట బహు ప్రసిద్ధుడిగా చెందాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట విని వాటి చొప్పున చేయాలి, విని అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు విన్నాడు మాట, సౌలు విన్నాడు కానీ దాన్ని చేయలేకపోయాడు. 7 రోజుల తర్వాత నేను వస్తాను, నేను వచ్చి బలి అర్పిస్తున్నాడు. కానీ సౌలు జనులు చెదిరిపోవడం తానంతట సాహసించాడు. ఈ దిన చాలామంది ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి వారు ఆయన మాటను వినకుండగా సాహసించి కార్యాలు చేస్తున్నారు. అశ్రద్ధ, నిర్లక్ష్యం చూపుతున్నారు. దేవుని వాక్యం పట్ల, సేవకుని మాట పట్ల ఒక అశ్రద్ధ, నిర్లక్ష్యం. నాకు తెలుసులే, ఆది కాండం ప్రకటన అంత వాక్యం నాకు తెలుసే అని చెప్పి వారి ఇష్టానుసారంగా వారు ఏం చేస్తారంటే తమకంటూ తాము సాహసించి పనులు చేస్తూ దేవుడు వారిని ఆశీర్వదించాలని, బహు ప్రసిద్ధిగా చెందాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నారు. కానీ మీరేం చేస్తున్నారంటే చాలామంది చేతులారా పోగొట్టుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట వినేవారిగా ఉండాలి. అది ఏ మాట అయినా కానీ దేవుని మాటగా మనము సంతోషంగా స్వీకరించినట్టయితే మన ఇల్లు కట్టబడుతుంది, బండ మీద స్థిరపరచబడుతుంది, బుద్ధిమంతులుగా మనం పోలి ఉందముగాక. హల్లెలూయా. ఆ యవనస్తుడు ఈ మాటకు వ్యసనపడ్డాడు. ఆయన వెంబడించిన వారు ఇది కఠినమైన మాట ఎవడు సహిస్తాడు అని చాలామంది అలా చెదిరిపోతున్నారు. కానీ పేతురు అంటాడు, అయ్యా నిత్య జీవ మాటలు నీ యొద్దవేండి, నిత్య జీవం గలవాడవయ్యా, నీ మాటలు చదివి జీవింపబడుతున్నాం. ఎక్కడ మేము వెళుతాము? ఆయన మాటలు మనం జీవింప చేయునుగాక. హల్లెలూయా. రెండవదిగా ఎవరు బుద్ధిమంతులు చదివినట్లయితే, ఒకటి ఆయన మాట విని వాటి చొప్పున చేయవారు బుద్ధిమంతులు. రెండవదిగా ఎవరంటే చదవండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. విస్తారమైన మాటలలో మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. కానీ ఎవరైతే తన పెదవు మూసుకుంటారో వారు బుద్ధిమంతుని పోలి ఉంటారు. కొందరు మాట్లాడుతూ దానికి బెల్లు ఉండదు, బ్రేక్ ఉండదు. విస్తారమైన మాటలు, కూర్చున్నానంటే ఇంక మాటలు ఆ మాటలంట దోషముండక మానదు. అయితే ఎవరైతే పెదవులు మూసుకుంటారో వారు బుద్ధిమంతుని పోలి ఉంటారు. ఎవరైతే మౌని అయి ఉంటారో, కొందరు దేవుని సన్నిధిలో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో కొందరు తెలియదండి. వాళ్ళ ఇళ్ళల్లో మాట్లాడినట్టుగా కొన్ని మందిరాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఇది దేవుని మందిరము అని యాకోబు అంటాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ స్థలము భయంకరమైనది. ఎలా పడితే అలా మాట్లాడడానికి కుదరదు. నీ ఇంట్లో మాట్లాడినట్టుగా మందిరంలో మాట్లాడుతుంటే కుదరదు. ఒక క్రమం, ఒక నడిపింపు, ఇవన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ప్రవర్తించే వారమే ఉండాలి. హల్లెలూయా. విస్తారమైన మాటలు దోషముండక మానదు. ఎవరైతే పెదవులు మూసుకొని ఉంటారో, నోటిని కాచుకుంటారో వారు బుద్ధిమంతుని పోలి ఉంటారు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, గాలి వీసినా వారి కొట్టిపోకుండా బండ మీద స్థిరపరచబడుదురుగాక. హల్లెలూయా. మౌనంగా ఉండే వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు వారి శత్రువు చేసే వారికి భయపడతారు. వారు బహు ప్రసిద్ధులుగా మార్చబడతారు. అందుకే ప్రసంగి గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, నువ్వు దేవుని మందిరం పోనవు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. తెలియకయే చేయుదురు, అనాలోచనగా పలువుటకు త్వరపడనీయక కాచుకొమ్ము. ఆయన ఆకాశమందున్నాడు, నీ భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దివై ఉండాలి. ఆరో వాక్యం చదవమ్మా. నీ దేహము శిక్షకు లోపరుచునంతగా పని నీ నోటి వలన జరగనీయకుము. నీ దేహము శిక్షకు పాలైపోయేంత పని దేని ద్వారా? నోటి ద్వారా జరగనీయకుము. నీ మాటలు కొద్దిగా ఉండాలి, పెదవులు మూసుకొని ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మా నోటిని కాచుకోవాలి, పెదవులను మూసుకొని ఉండాలి.
విశ్వాసులతో ఎలా మాట్లాడాలి. గడిచిన వారంలో ఒక కూటానికి వెళ్తే ఏమండి పాట పాడమని పాస్టర్ అమ్మ గారు అక్కడ సేవకులు పాట పాడమని ఇస్తే ఆమె 2-3 సార్లు బతిమాలిపించుకుంటుంది. దానికి మళ్ళీ 2-3 రికమెండేషన్లు అక్కడి నుంచి, అమ్మా పాడు, ఇంకో బ్రదర్ అమ్మ పాడమ్మా, ఆ పాట పాడు, ఆ సియోన్లో పాడు, ఆ పాట పాడు. అక్కడ సేవకులు ఉన్నారు కదా, విచ్చలవిడిగా ప్రవర్తన. ఆమె 5 నిమిషాలు వేస్ట్ చేసిన టైం, 5 నిమిషాలు. మళ్ళీ ఒకళ్ళు వెళ్ళి ఆమెకి మైక్ అందించాలి. ఏమండి ఇంకొక 2-3 అమ్మాయి పాడు, ఆ పాట పాడు. ఇష్టం వచ్చిన గందరగోళంగా దేవస్థానంలో మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మౌనై ఉండాలి. ఇందుకు దైవజనులు కూడా చెప్పారు కదా, ప్రారంభంలో 4-5 పెట్టి మైకులు బాకాలు పెట్టి, కానీ ఇప్పుడు మౌని సరే తగ్గించుకో. మనం పెదవులు మూసుకొని వాడమే ఉండాలి, మౌని అయి ఉండాలి. ఏదో మన నోరుందని చెప్పి 2 విషయాలుగా మాట్లాడడానికి కుదరదు. చాలా జాగ్రత్తగా కూడా మన ప్రవర్తన మౌని అయి ఉండాలి. మన యేసు ప్రభువారు సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. పిడిగుద్దులు గుద్దిన, ఉమ్మి వేసిన, హేళన చేసిన, ఆయన మీద ముళ్ళ కిరీటం తల మీద గుచ్చిన ఆయన ఎలా ఉన్నాడు? గొర్రెవిల మౌని అయి ఉన్నాడు. ఇదేనా మనకు ఇంత జ్ఞానం ఉండేసరికి ఇచ్చలుగా ప్రవర్తిస్తూ నోటికి హద్దులు లేకుండా ఉంటాం. యాకోబు రాసిన పత్రిక ఉంటుంది, నీ నోటికి 26వ వాక్యం చదవండి. 26వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1:26వ వాక్యం. ఎవడైనను కళ్ళెము పెట్టుకొనక మోసపరుచుకొనొచ్చు నేను భక్తి గలవాడనని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థమే. నోటికి హద్దు ఏమండి, కళ్ళెము ఏం పెట్టుకోకుండా వారు ఏం చేస్తారంటే హృదయాన్ని మోసం చేసుకుంటూ ఉంటారు. వారి ఇష్టం వచ్చిన మాట్లాడుతూ నోటి మాటల వరకు కొందరు హృదయాన్ని మోసం చేసుకుంటూ నేను భక్తి గల వాళ్ళని అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు అట్లా అనుకున్నట్లయితే వారి భక్తి వ్యర్థమే. కాబట్టి యేసు ప్రభు వారి వలె మనం మౌని అయి ఉండాలి. గొర్రె పిల్ల వలె మౌని అయి ఉన్నాడండి. ఎన్నో దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు, పిడిగుద్దులు ఉమ్మి వేయబడ్డాడు, ముళ్ళ కిరీటం చేత నొక్కించబడ్డాడు. అయినా కానీ దోషము లేకుండా నిర్దోషి మౌని అయి ఉన్నాడు. అలా మనందరం పెదవులు మూసుకొని మౌనిగా మనం ఉందుముగాక. హల్లెలూయా. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నిలిపాయి. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల హల్లెలూయా. కనుక పెదవులను మూసుకొని వారమై ఉండాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని అసహించుకొని ఏం చేయాలంటే తన నోటిని కాచుకోవాలి. జీవమును ప్రేమించి మంచి దినం చూడగోరు వారు చెడ్డదాన్ని పలకుండా మన నోటిని ఏం చేసుకోండి, పెదాలను కాచుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడకుండా మౌనే ఉండాలి. చూడండి, కప్ప ఉంటుంది. కప్ప ఎలా ఉంటుంది? దాని ఆకారం కాదు,
ఎలా 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 ప్రవర్తిస్తే కప్ప ఎలా మాట్లాడుతుంది మా చెప్పడు ఎలా బక 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 అంటూ ఉంటుంది, సౌండ్ చేస్తూ ఉంటుంది, మౌనం ఉండదు. అక్కడ చీకట్లో అక్కడికి వెళ్తున్నప్పుడు కొన్ని దేశాలు కొన్ని ఏరియాకి కొన్ని దగ్గరికి చూస్తే కప్పలన్నీ కూడా శబ్దాలు చేస్తూ ఉంటాయి. అదే పాము సైలెంట్. అది ఎలా ఉంటుందంటే బండ సందులోంచి మెల్లగా చెట్లలోంచి సైలెంట్గా వచ్చి ఆ శబ్దం చేసేదని ఏం చేస్తుంది, పట్టుకుని మింగేస్తుంది. అందుకే బైబిల్లో రాయబడిన మాట, మీరు పాము వలె వివేకము కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి. చూడండి, అది నోరుంది, అరుస్తుంటే నీకు అడ్రస్ చూపించింది, ఇక్కడ అప్పు ఉందా అని చెప్పి వచ్చి వెంటనే మింగేసింది పాము. మౌనం ఏ ఉండాలి. మనం ఎంత జ్ఞానం ఉన్నా, మన స్టేటస్ ఏదున్నా, ఎంత చదువున్నా, మనకి ఎంత వాక్య జ్ఞానం ఉన్న ప్రభుత్వంలో మౌనం ఉండాలి. పెదాలను కాచుకునే వారిగా మనం ఉండాలి. అక్కడ రాయబడిన మాట, విస్తారమైన మాటలు దోషముండక మానదు, తమ పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బుద్ధిమంతుడు ఎప్పుడైతే బుద్ధిమంతులుగా మనం మార్చబడతామో ఆయన మనకు తోడై ఉంటాడు. శత్రువులు జనము మనకు చూసి భయపడతారు. మనం బహు ప్రసిద్ధులుగా మార్చబడదుముగాక. హల్లెలూయా. మూడోదిగా ఎవరు బుద్ధిమంతులు మనం చదివినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. హల్లెలూయా. మూడోదిగా ఈ బుద్ధిమంతులుగా ఎలా మార్చబడతామంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా. చెప్పండి అందరూ, ఎవరి బుద్ధిమంతులు అంటే ఈ బుద్ధి ఎలా కలుగుతుంది అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా బుద్ధి మనకు కలుగుతుంది. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక, కొంత సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అక్కడ రాయబడిన మాట, సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోండి. సమయాన్ని పోగొట్టుకోకుండా ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరచుకుంటారో వారు బుద్ధిమంతులు. బుద్ధిహీనులు అయితే సమయాన్ని వృధా చేసుకుంటారు, టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ఇక కాలము కొంచెమే ఉంది కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. సమయాన్ని మనం సద్వినియోగపరచుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకుంటకు జాగ్రత్త పరుడి. సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడే దేవుడి సరి నడిపించబడుతూ, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుడి పరిచయలో వాడబడుతూ, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రభువుని స్తుతిస్తూ, మంచి ఆరోగ్యము సమయం ఉన్నప్పుడే మనం సద్వినియోగపరచుకుంటూ ఆత్మలో వర్ధిల్లుదుముగాక. హల్లెలూయా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక, మన సమయాన్ని సద్వినియోగపరచుకునే వారిగా ఉండాలి. ఈరోజు టైం దొరికిందా, నేను ప్రభుత్వంలో గడపాలి. ఈరోజు టైం దొరికింది, ఈరోజు ఆత్మ కూడికుంది, ఈరోజు శుద్ధీకరణ కూడికుంది, ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడికుంది, ఈరోజు వాగ్దాన సందేశం కూడుకుంది, ఈరోజు బల్లారాధన ఉంది, ఈరోజు స్తోత్ర ప్రార్థన ఉంది, ఈరోజు నైవేద్య బలు ఉంది. ఇవన్నీ కూడా సమయం దొరికిన మనం ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవాలి. మన ఆదివారం ఇంకా చాలే, ఆదివారం వెళ్ళాం కదా ఇంకా చాలే అన్నటువంటి నిర్లక్ష్యం మనం ఉండకూడదు. అంతే రాయబడిన మాట, దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వల్ల మనం ఉండకూడదు. దుర్వినియోగం మనం చేసుకోకూడదు. సద్వినియోగపరచుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఎందుకయ్యా చీమల దొరికి ఎందుకు? మన బలం ఎంత, చీమల బలం ఎంత? 6 అడుగుల మనిషి ఎక్కడికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవాలంట? చీమల యొద్దకు వెళ్ళుము, వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోము. చీమ ఎంత ఉంటుందండి? ఆవు గింజంత ఇంత చిన్న ఉంటుంది. మనం అక్కడ వెళ్తున్నప్పుడు అనుదంగా అది ఏమైపోతుంది, చీమ గాలికి వెళ్ళిపోతుంది. 6 అడుగుల మనిషి అంట ఎక్కడికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమన్నాడు?
చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోము. ఎందుకయ్యా అంటే చీమ ముందుగానే ఏం చేస్తుందయ్యా అంటే దానికి రాజు లేడు, న్యాయాధిపతి లేకున్నాను అవి వేసవి కాలంలోనే తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. రానున్న వర్షాకాలము, అప్పుడు ఆహారము స్టాక్ ఉంటే వర్షానికి పెట్టుకున్న చక్కెర అంతా కూడా మట్టికి దానికి ఏమైపోతుంది, కొట్టుకుపోతుంది. నాకు ఆహారం దొరకదు. ముందుగా ఏం చేస్తుందంటే వేసవి కాలములోనే తమ ఆహారమును సిద్ధపరచుకుంటుంది, సమయాన్ని సద్వినియోగపరుచుకుంటుంది. తర్వాత చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా అనుకుంటలేదు. అసలు చీమ యొక్క లైఫ్ ఏంటి? లైఫ్ ఎన్ని రోజులు అంటే 90 రోజులు. చీమల యొక్క బ్రతుకు 90 రోజులు. ఆ తర్వాత బ్రతుకుతున్న గ్యారెంటీ కూడా దానికి లేదు. వర్షాకాలం వస్తే, ఇప్పుడు ఎండాకాలం మనకి ఎన్ని నెలలు ఉంటుంది? వేసవి కాలం మార్చ్, ఏప్రిల్, మే వరకు కదా, జూన్, 4 నెలలు. ముందుగా ఏం చేస్తుందంటే చీమలు వేసవి కాలం తమ ఆహారాన్ని సిద్ధం చేసిన తర్వాత స్టాక్ ఉంటుందని చెప్పి ముందుగా అందుకే రాయబడిన మాట, వాడి రాజులు లేడు, నడిపించే నాయకులు లేడు, న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, వేసవి కాలంలోనే సిద్ధపరచుకుంటాయి. కోతకాలం ముందు చాలండి, ధాన్యం ముందుగానే కూర్చుకుంటూ ఉంటుంది, ముందుగానే సిద్ధం చేసుకుంటుంది. మనం కూడా మంచి ఆరోగ్యం, మంచి టైం ఉన్నప్పుడే సమయాన్ని ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలి. కాబట్టి సొలొమోను అంటాడు, చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకో. వాడి నడక ఎలా ఉందో నేర్చుకో. వాడికి అది విచారకర్త లేకపోయినా, నడిపించే నాయకులు లేకపోయినా, సేవకులు లేకపోయినా వీటిలో ఎలా ఉంటున్నాయి? వేసవి కాలంలోనే వాటి కోతకాలం ముందు ధాన్యాన్ని సమకూర్చుకోండి. మనం కూడా సమయం ఉన్నప్పుడే ప్రభు సన్నిధి వెతకాలి, ఆయన సన్నిధిలో అనుభవించాలి. ఏ టైం దొరికినా బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇలా మనం ఉన్నట్లయితే మనం అందరం కూడా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే బుద్ధిమంతుని మనం పోలి ఉంటాము. హల్లెలూయా. ఇలాంటి ఒకసారి కొర్నేలి, బైబిల్లో ఇటాలీ పటాలం అనేటువంటి శతాధిపతి కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. అతను బహుధర్మములు చేయొచ్చు, కుటుంబ సమేతంగా భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేసేవాడు కొర్నేలి. ఇతని భక్తి, ఇతని యొక్క ధర్మ కార్యాలు, ఇతని ప్రార్థనలు దేవుని యొద్దకు చేరినాయి, జ్ఞాపకార్థంగా చేరినాయి. తమ ప్రార్థన చేసినప్పుడు ఒక దర్శనం ఒక పొందుకుని ఏంటంటే 2 పనివారిని పేతురు దగ్గర పంపించమని చెప్పి ప్రాంతం ఉంటాడు ఇలాంటి చెప్పింది. అయితే అదే సమయంలో పేతురు కూడా ఒక దర్శనం చూశాడు. పేతురు ఒకసారి ఏం జరిగింది అంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా కొంచెం ఆకలి వేసింది. పేతురు గారికి ఏం వేసింది? ఆకలి కలిగింది. ఆకలి కలిగి ఏదైనా ఆహారం తిందామని వెళ్ళి చూసేసరికి ఇంకా ఆహారం అక్కడ సిద్ధం అవ్వలేదు. ఇంకా వండేవారు ఇంకా సిద్ధం చేస్తూ ఉన్నారు. సరే ఇక్కడ టైం ఉంది కదా, ఈ లోపు మంచిగా ఒక కుణికేద్దాం అనుకున్నాడా? ఇంకా రెడీ అవుతుంది కదా, భోజనం సిద్ధం చేస్తున్నారు కదా, కాసేపు అలా విశ్రాంతి తీసుకుందాము, లేకపోతే ఎవరితో మాట్లాడదాం, ఈ లోపు అలా కాలక్షేపం చేద్దాం అనుకున్నాడా? పేతురు వెంటనే సరే ఈ లోపు భోజనం సిద్ధమయ్యే లోపు వెళ్ళి మేడ మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. సరే ఈ లోపు వారితో వీరితో మాట్లాడదాము, అప్పుడు అన్నము భోజనం సిద్ధమైపోతే తిందామని అనుకోలేదు. కాసేపు అలా విశ్రాంతి తీసుకుందాం, వాళ్ళు భోజనం అయిపోతుంది అనుకోలేదు. వెళ్ళి మేడ మీదకి వెళ్ళంట అతడు పేతురు ప్రార్థన చేసుకుంటుండగా అతనికి కూడా ఒక దర్శనము వచ్చింది. ఇంకా అవన్నీ చదువుకుంటూ పోతుంటే అక్కడ జంతు పశుప్రాయులు ఇవన్నీ ఉంటాయి కదా, చతుష్పాద జంతువులు, వాటి గురించి అంత వివరణ ఉంటుంది. తర్వాత మీరు చదువుకునే సమయం లేదు. అయితే పేతురు చేసింది ఏంటంటే ఆ దర్శనం పొందిన తర్వాత అసలు పేతురుది ఏందయ్యా అంటే వారు ప్రకటించేవారు. ఎవరికి ప్రకటించేవాడు? సువార్త యూదులకు మాత్రమే ప్రకటించేవాడు. ఇంక వేరే వారికి ఎవరికి కూడా ప్రకటించడానికి అతను మనసు ఒప్పదు. ఈ కులం వారికి, వీరికి మాత్రమే నేను సువార్త అందించాలని. అయితే దేవుడు ముందుగానే ఇప్పుడు కొర్నేలి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ నానా రకాలైన మనుషులు ఉంటారు, నానా జాతుల వారు, నానా కులాల వారు ఉంటారు. వారందరికీ వెళ్ళి పేతురు బోధించాలంటే ముందుగా తనకు ఒక దర్శనం చూపించి పేతురు అక్కడ నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మొత్తం కొర్నేలి దగ్గరికి పేతురు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలందరూ చూసి ముందుగానే దేవుడి దర్శనాన్ని నాకు ఇచ్చాడు,
నా ప్రియమైన దేవుని బిడ్డారా, పేతురు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగపరుచుకున్నాడు కనుకనే ఆ కుటుంబం రక్షించబడింది. అక్కడ వారందరూ బాప్తిజానికి సిద్ధపడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలు, బుద్ధిమంతులుగా మనం మార్చబడాలంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వకూడదు. అజ్ఞానం వల్ల కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ప్రభువునందు పడిన ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారిగా ఏమంటే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మనం ఎలా ఉండాలి అంటే ఆసక్తి కలిగి ఉండాలి. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆత్మీయంగా మనం ఎదిగేవారిగా ఉండాలి. దుర్వినియోగం మనం పరుచుకోకూడదు. చూడండి, పేతురు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఎక్కడ టైం వేస్ట్ చేసుకున్నందున ఒక జరిగింది ఏంటి అంటే అనేకులు రక్షణలు నడిపించబడ్డారు. చీమలు చూడండి, ముందుగానే ఒక సిద్ధపాటు రానున్నది. కోతకాలం మనకి ధాన్యం ఉండదు కదా, ఇప్పుడే వేసవిలోనే ఆహారం సిద్ధపరచుకోవాలని చెప్పి ముందుగానే సిద్ధపడి చేసుకుంటుంది. మనం కూడా సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగపరుచుకుందాము గాక. ఫ్రెడీ పాల్ గారు, పాస్టర్ గారు మంచి పాట కట్టారు. ఏం పాట? విలువైనది సమయము ఓ నేస్తమా, సమయము పోనివ్వక సద్భక్తితో. హల్లెలూయా. సమయం పోనీకుండా మనందరము సద్వినియోగపరుచుకుందాము గాక. హల్లెలూయా. నాలుగవదిగా ఎవరు బుద్ధిమంతులు అంటే, బుద్ధిమంతులు ఎవరంటే చదవండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యం. తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు. చాలండి. గద్దింపును లోబడువాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఈ బుద్ధి మనం ఎక్కడ సంపాదించాలి? బుద్ధి మనకి ఎలా కలుగుతుంది అంటే, ఒకటి మాట విని వాటి చొప్పున చేసినట్లయితే బుద్ధిమంతుని పోలి ఉంటాం. రెండవదిగా పెదవులను మూసుకునేవాడు, విస్తారమైన మాటలు మాట్లాడుకోకుండా పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. మూడవదిగా సమయమును సద్వినియోగపరుచుకునేవాడు బుద్ధిమంతుడు, జ్ఞానం కలిగినవాడు. నాలుగవదిగా గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. మనకొచ్చి గద్దింపు మాటలు, హెచ్చరిక మాటలు మనం వేసినట్టు లోబడాలి. కొన్నిసార్లు సేవకులు గద్దిస్తూ ఉంటారు. ఆ మాటలు మనం ఎలా స్వీకరించాలి? లోబడాలి. ఇది నా కొరకే, నా మంచి కొరకే. ఏమండి, మనం పరిశుద్ధులుగా మార్చబడాలనే కదా, మనం ఇంకా ఆత్మీయులు వర్ధిల్లాలనే కదా ప్రభు కొన్నిసార్లు సేవకుల ద్వారా మనం గద్దిస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. బుద్ధి మాట చెప్తున్నప్పుడు ఏంటంటే సరి చేసుకునే వారిగా మనం ఉండాలి. గద్దింపును తృణీకరించే వారిగా మనం ఉండకూడదు. దాన్ని సంతోషంగా స్వీకరించాలి. గద్దింపులకు లోబడాలి. ఆ గద్దింపును ఎప్పుడైతే లోబడతావో దేవుని చేత దీవించబడుతుంది. దేవుడు మనకు తోడై ఉంటాడు. శత్రు మనం చూసిన భయం కలుగుతుంది. బహు ప్రసిద్ధుడిగా మనం మార్చబడతాము. హల్లెలూయా. గద్దింపులకు లోబడే వాడిని దేవుడు ఏం చేస్తాడంటే బుద్ధిమంతుడిగా మారుస్తాడు. కొందరంటే కష్టపడుతున్నారు, కానీ ఆ కష్టజీతం ఏమైపోతుందంటే, ఏమండి, కష్టజీతం అంతా కూడా వారికి వీరికి అంది వెళ్ళిపోతూ ఉంది. మాంసము, శరీరం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. ఆరోగ్యం క్షీణించిపోతుంది, శరీరం క్షీణించిపోతుంది. అప్పుడు వారి హృదయము, అప్పుడు వారి మనోనేత్రం వెలిగించబడ్డాయి. ఎప్పుడయ్యా? తమ కష్టజీతం పోయినప్పుడు, శరీరం క్షీణించిపోయినప్పుడు అప్పుడు వారు అంటారు, ఏమంటారయ్యా అంటే, అయ్యో నా బోధకుని మాట మేము వినలేదు, గద్దింపుడు మేము తృణీకరించాము. సామెతల గ్రంథం ఉంటుంది, చదవండి మాట ఒకసారి. 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 11 నుంచి చదవండి. 5వ అధ్యాయం 11 నుంచి. కొంచెం పైన. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. దాని పైన 10వ వాక్యం. నీ ఆస్తి వల్ల పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యులేలు చేరును, నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు. మన ఆస్తి పరుల ఇల్లు అన్యులు చేరిన తర్వాత, మన ఆస్తి అంతా పోయిన తర్వాత, మన శరీరం క్షీణించిన తర్వాత, అయ్యో ఉపదేశమును ఎట్లు త్రోసివేసి తిని. అది నా హృదయము గద్దింపును తృణీకరించి తిని.
నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. చూడండి, ఎప్పుడు 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 వారు మనల్ని వెళ్ళించుకున్నారు? వారికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడంట? అంత సమస్తం ఉన్నారు. ఆస్తి పోయిన తర్వాత వాళ్ళ కష్టజీతము ఎవరంటే అన్యుల ఇల్లు చేరిన తర్వాత, శరీరము క్షీణించిపోయిన తర్వాత, మాంసం కుళ్ళిపోయిన తర్వాత, సమస్తం ఎప్పుడైతే పోగొట్టుకున్నారో అప్పుడు అయ్యో నా బోధకుని మాట, నా సేవకుని మాట వినలేదే, గద్దింపు నేను త్రోసివేశాను. అరు విన్నట్లయితే నేను బాగుపడేవాడిని, నా కుటుంబం దీవించబడేది, నా కష్టజీతం బైబిల్లో చెప్పినట్లుగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజీతం అనుభవించదవు అని వాగ్దాన జీవితం నెరవేరేది కదా. మీరు వినకపోవడం ద్వారా కదా ఇంత నష్టపోయాను. అయ్యో అరు విన్నట్లయితే, బోధన తృణీకరించకుండా ఆ యొక్క గద్దింపుని నేను స్వీకరించి లోబడినట్లయితే నా కుటుంబం బాగుపడేది కదా, దీవించబడేది కదా అని అప్పుడు బాధపడతారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మాటను చాలా జాగ్రత్తగా మనం వినాలి. గద్దింపును మనము లోబడాలి. లోబడితే ఆశీర్వాదం. బైబిల్లో రాయబడిన మాట, లోబడిన వాడు హఠాత్తుగా మరణిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు చెప్పి చెప్పి సేవకుడికి యాస్ట్ వచ్చేస్తాడు లాస్ట్కి. అది యేసు ప్రభువారు కూడా అంటాడు కదా, ఆయన కూడా అనేకమైన ఆజ్ఞలు, అనేక మాటలు, అనేకమైన హెచ్చరికలు దేవుడు కూడా చేసి 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 లాస్ట్కి ఏమంటే తెలుసా, పరిశుద్ధుడుగా ఉండనివ్వండి, అన్యాయం చేసి అన్యాయంగానే ఉండనివ్వండి, నీతిమంతులుగానే ఉండనివ్వండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి జీతం ఇవ్వడం నేను, నా యొక్క జీతం సిద్ధముగా ఉంది. నా ప్రియమైన దేవుడు ఎన్నిసార్లు గద్దించిన కొంతమంది పెడచమని పెడుతూ ఉంటారు. రాయబడిన మాట, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా మరణిస్తాడు. వినేవారిగా మనం ఉండాలి. దావీదు అంట, మనంతా తెలుసు దావీదు చరిత్ర. అతను ఒకసారి ఇలాగనే ఒక స్త్రీ, బెత్షెబా స్త్రీ స్నానం చేస్తూ మొత్తం చూసిన తర్వాత, పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని కప్పాలని చూశాడు, కానీ అతని వల్ల కాలేపోయింది. మొత్తం మీద ఉరియాని తీసుకొచ్చి, ఈ రాత్రి యుద్ధం జరుగుతుంది, వెళ్ళి ఇంటికి వెళ్ళి ఉండయ్యా అంటే అతడు ఇంటికి వెళ్ళకుండా దావీదు గడప యుద్ధనే పడుకున్నాడండి. ఇదంతా గమనించినటువంటి ఈ దావీదు ఎలా కప్పెట్టాలి, ఈ మాట, ఈ పాపం ఎలా కప్పెట్టాలని చెప్పి చూస్తే, మొత్తం మీద మరలా ఈ ఉరియాని ఎలా అయినా చంపించాలనుకున్నాడు. అక్కడ యోవాబు దగ్గరికి ఒకళ్ళు ఉత్తరం పంపించాడు ఉరియా ద్వారా. ఈ ఉత్తరం తీసుకెళ్ళి అతనికి ఇమ్మని చెప్పగానే ఆ ఉత్తరం ఏం రాశాడంటే, ఇతను ముందుగా నిలబెట్టి చంపించమని. కప్పెట్టుకుందాం కానీ అక్కడ ఏమైందంటే, అక్కడ తర్వాత మనంతా తెలుసు కదా, ఇదంతా మరలా నాథన్ ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఏమని చదవమాట, నాథను ప్రవక్తగా ఎప్పుడైతే గద్దించాడో ఆ గద్దింపు కంట దావీదు లోబడ్డాడు. నాథను ప్రవక్త గద్దించగా నువ్వు చేసే పాయింట్, ఇక నీ యొక్క రాజ్యం, నీ యొక్క ఇల్లు, నీ మొత్తం కూడా కుటుంబస్తులందరూ కూడా ఏమైపోతారు, చనిపోతారు అనేటువంటి వార్త అనే దర్శనం ఆ యొక్క నాథను ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో అదే ప్రకారం జరుగుతుంది. నా ప్రియమైన దేవుడు, ఎప్పుడైనా సరే మన ప్రభు సన్నిధికి వస్తున్న మనము గద్దింపుడు పెడచెం పెట్టకుండా మనం వినాలి. రాకడికి వచ్చినట్టు గద్దింపు, హెచ్చరికలు ఎప్పుడొచ్చా మనం వినేవారిగా ఉండాలి. చూడండి, బుద్ధిగల కన్యకలు, బుద్ధిలేని కన్యకలు ఉన్నారు. బుద్ధిగల కన్యకలేమో తమ దీవిటలను సిద్ధం చేసుకుని ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది, యేసు ప్రభువారు ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు నిర్లక్ష్యం, వారి దగ్గర ఏం లేదంటే నూనె అయిపోయింది, లేదు. తర్వాత బుద్ధిగల వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా, అయ్యా మీద కొంచెం నూనె మాకు ఇవ్వండి అంటే, మాకు ఇది సరిపోదు, చాలది అని సంభాషణ. యేసు ప్రభువారు వచ్చాడు, వెంటనే ద్వారాలు తెరవబడ్డాయి. ఈ బుద్ధిగల కన్యకలు ఏమైపోయారు, ఆ ప్రేమ విందులో పాలు పొందారు, లోపలికి వెళ్ళిపోయారు, ద్వారాలు మూయబడ్డాయి. అప్పుడు ఈ బుద్ధిని కన్యక తలుపులు ఎంత కొట్టినా, అయ్యా అయ్యా తీయ అంటే, మీరెవరో నేను ఎరగను. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన వాక్యాన్ని, దేవుని మాటను, సేవకుని మాటను, గద్దింపును మనం లోబడే వారిగా ఉండాలి. అని అనేకమైన మాటలు చెప్పుకోవచ్చు. నేను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీ రక్షణ, నీ విశ్వాసము, నీ పరిశుద్ధాత్మ, ఆత్మీయ జీవితము, దాన్ని మనం పట్టుకోవాలి. అంతవరకు దాన్ని కాపాడుకునేవారుగా మనం ముందుముగాక. హల్లెలూయా. 4వదిగా గద్దింపును లోబడాలి. 1 మాట విని వాటి చొప్పున చేయాలి. పెదవులను మూసుకునే వారిగా మనం ఉండాలి.
సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. 4వదిగా గద్దింపునకు లోబడాలి, విధేయత చూపాడాలి. నువ్వు విధేయత చూపకుండా లోబడుకున్నట్లయితే నీ ఆస్తి వేరేవారు అనుభవిస్తారు, నీ కష్టజితము అన్యుల ఇల్లు అయిపోతుంది, సమస్తం క్షీణించిపోతుంది, నీ శరీరము అంతా సమస్తం పోగొట్టుకుంటారండి. వీరంటే అప్పుడు అంటున్నారు, అయ్యో ఆరు వింటే బాగుండేది కదా, ఆ విధంగా నడిపించబడితే బాగుండేది కదా, గద్దింపు నేను తృణీకరించకుండా ఉన్నట్లయితే బాగుండేది కానీ అప్పుడు అంటున్నారండి. కనుక మనము చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ కుదరదు, ముందుగానే మనందరూ సిద్ధపాటు కలిగి ఉందము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బుద్ధి మన ఎలా 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 అనుగ్రహించబడుతుంది? బుద్ధి ఎలా కలుగుతుంది? మాట వినుట ద్వారా బుద్ధి కలుగుతుంది, వాటి ప్రకారం చేయడం ద్వారా బుద్ధి అనుగ్రహించబడుతుంది. బుద్ధిమంతులంట బండ మీద ఇల్లు కట్టుకుంటారు. ఎన్ని శ్రమలు, గాలి, తుఫాను ఏమండి విసిన ఆ ఇల్లు పడిపోకుండా స్థిరపరచబడుతుంది. బుద్ధిహీనులైతే ఇసుక మీద కట్టుకుంటారు, వారి ఇల్లు గాలి తుఫాన్ రాగా అది పడిపోతుంది. ఇదినే మనం స్థిరపరచబడాలంటే క్రీస్తునే బండ మీద మనం కట్టబడుదుము గాక, బుద్ధిమంతుని పోలి ఉందుము గాక. దయచేసి అందరం మోకరిద్దాం, అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ విధముగా సుబుద్ధి కలిగి ప్రవర్తించినట్లయితే ఆయన మనకు తోడై ఉంటాడు. శత్రువుల జనము మనం చూసి భయపడతారు. సౌలు సేవకులందరి ఎదుట దావీదు బహుప్రసిద్ధుడిగా మార్చబడ్డాడు. అలా మార్చబడాలంటే దేవుని మాట విని వాటి చొప్పున చేయాలి. ఆయన మాటను విన్నట్లయితే ఇదిగో ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే బలులు అర్పించుట కంటేను యెహోవా మాట వినుట శ్రేష్టము.